తుని సరౌండింగ్స్లో సిహెచ్ అగ్రహారం విలేజ్లో జాహ్నవి అనే చిన్న అమ్మాయి 2 years పాప మిస్సింగ్ కేసు పెట్టి ఇప్పటికి 10 రోజులు దాటవచ్చింది. కానీ ఆ అమ్మాయి విషయంలో ఇప్పటికీ కూడా ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. అయితే పోలీసులు వందల్లో వెళ్ళి గాలిస్తూ ఉన్నారు. మిగతా బలగాలు కూడా వచ్చి గాలిస్తూ ఉన్నారు. పూజలు చేసేటటువంటి మాంత్రికులు వచ్చి అనేక పూజలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి ఆచూకీ తెలియలేనటువంటి విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. చాలా కోణాల్లో మాంత్రికులు ఏమైనా బలికి తీసుకెళ్ళారా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే ఎవరైనా అమ్మేశారా, పలు అనుమానాలు ఊహాగానాలే తప్పితే ఒక్క క్లూ కూడా ఇప్పటికొచ్చి దొరకలేదు. డిపార్ట్మెంట్లు మరి ఇంత సోదా చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు దొరకలేదు అనేది తెలీదు. ఆ తల్లి కన్నీరు వేదన ఎంతగానో ఎంతోమంది వెళతా ఉన్నారు. వెళ్ళి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానివ్వండి, లేదంటే పోలీసులు కానివ్వండి, విలేకరులు కానివ్వండి, లేకపోతే పరామర్శించడానికి వచ్చినటువంటి చుట్టుపక్కల విలేజెస్ కానివ్వండి వస్తూ ఉంటే ఆ తల్లి ఎంతగానో ఓపికగా సమాధానం చెప్తూ ఉంది. పోలీసులు ఏం చేస్తున్నారు అని అడిగితే హోంమంత్రి గారికి సమాధానం చెప్పదు. ఆవిడ ఏమీ పట్టనట్టు కూర్చుంటూ ఉంటుంది. వెళ్ళారు, మొన్న పలకరించారు, వచ్చారు, మేము సీసీ కెమెరా ఫుటేజెస్ తీయించున్నాము, మేము అది చేయించున్నాము, మేము ఎంక్వైరీ చేయిస్తున్నాము, అందరూ చెప్పుకునేటటువంటి కామన్ థింగ్సే ఆవిడ మాట్లాడతారు తప్పితే ఒక బాధ్యతారహితంగా ఉన్నారు తప్పితే బాధ్యత కలిగి అసలు ఎంత సీరియస్గా తీసుకుంటే ఇప్పుడు వరకు ఆ మిస్టరీ ఎందుకు వీడలేదు. ఇలా చిన్నపిల్లలు మిస్ అయిపోతూ ఉంటే ఆ తల్లి గర్భశోకం ఎవరికి తగలాలి? ఈ కూటమి ప్రభుత్వానికి తగలాలా, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి తగలాలా ఆ తల్లిదండ్రులు ఉసురు, లేదంటే హోంశాఖను నిర్వహిస్తున్నటువంటి అనికితకి తగలాలా ఆ తల్లిదండ్రుల ఉసురు? వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వాళ్ళ రోదన ఏం చేస్తున్నారండి? డిపార్ట్మెంట్లు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రతి కుటుంబానికి ఇలాంటి శోకాలు తగులుతూ ఉంటే ఒక్కటి కాదు, 2 కాదు, రాష్ట్రంలో పలు చోట్ల ఎక్కడంటే అక్కడ ఇదే సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి.